మన జీవితం ఎలా ఉంటుందనేది మన అదృష్టం నిర్ణయించదు. మన పరిస్థితులు నిర్ణయించవు. మన ఆలోచనలు నిర్ణయిస్తాయి. ఒకే ఇంట్లో, ఒకే పరిస్థితుల్లో, ఒకే కష్టాలతో ఒకరు పైకి వస్తారు. మరొకరు అక్కడే ఆగిపోతారు. తేడా ఏంటంటే ఆలోచన విధానం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీవు బహుశా ఏదో ఒక విషయంలో నిరాశలో ఉండవచ్చు. డబ్బు కావచ్చు, జాబ్ కావచ్చు, జీవితం అర్థం కాకపోవచ్చు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, ఇది నీ జీవితానికి బ్రేక్ కాదు, ఇది నీ జీవితానికి బ్రేక్ త్రూ. పాజిటివ్ అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు పాజిటివ్ అంటే నవ్వుతూ ఉండటం, పాజిటివ్ అంటే సమస్యలు లేకపోవటం. కాదు, పాజిటివ్ అంటే సమస్య ఉన్నా ఆ సమస్యని నిన్ను ఓడించనివ్వకపోవడం. వర్షం పడితే ఒకడు తడుస్తాడు, మరొకడు విత్తనం వేస్తాడు. రెండూ ఒకే వర్షం, కానీ ఫలితం వేరువేరు. అదే పాజిటివ్ ఆలోచన శక్తి. నీ మాటలే నీ భవిష్యత్తు. నువ్వు రోజు నువ్వేం చెబుతున్నావు? నా వల్ల కాదు, నా జీవితం ఇంతే, ఇక మారదు. నీ మెదడు అవన్నీ నమ్మేస్తుంది. కానీ ఒకసారి ఇలా చెప్పి చూడు, ఇప్పుడు కష్టం, కానీ శాశ్వతం కాదు. నేను నేర్చుకుంటున్నాను, నా టైం కూడా వస్తుంది. నీ మాటలే నీకు రెక్కలిస్తాయి లేదా గొలుసు వేస్తాయి. ఎంపిక నీదే. పడిపోయినప్పుడు పాజిటివ్గా ఎలా ఉండాలి? జీవితంలో పడిపోవడం సహజం. అందరూ పడిపోతారు. కానీ తేడా ఏంటంటే ఒకడు పడిపోయిన చోటే కూర్చుంటాడు, మరొకడు పడిపోయిన చోటే నిల్చుంటాడు. నీవు ఓడిపోయినప్పుడు నీ మీద నీకు కోపం రావచ్చు, బాధ రావచ్చు. అప్పుడు నీతో నువ్వే ఇలా మాట్లాడు, నేను ఓడిపోలేదు, నేను ఇంకా ప్రయత్నం ఆపలేదు. పడిపోవడం బలహీనత కాదు, లేవడం బలం. నీ దగ్గర లేటివాని లెక్క పెడితే నీ జీవితం ఎప్పుడూ ఖాళీగానే అనిపిస్తుంది. నీ దగ్గర ఉన్న వాటిని గుర్తు చేసుకుంటే నీ మనసు నిండుగా ఉంటుంది. ఈరోజు నువ్వు ఊపిరి తీసుకుంటున్నావు, మాట్లాడగలుగుతున్నావు, వినగలుగుతున్నావు. ప్రయత్నించే ప్రతి అవకాశము ఉంది. ఇవి చిన్నవిగా అనిపిస్తున్నాయా? లేని వాళ్ళను ఒక్కసారి గుర్తు చేసుకో. కృతజ్ఞత ఉన్న చోటే నెగిటివిటీ నిలవదు. వాటమి ఎందుకు అవసరం? వాటమి నీ శత్రువు కాదు, వాటమి నీ గురువు. నిన్ను నువ్వు అర్థం చేసుకునేలా చేసేది వాటమే. వాటమే లేకపోతే ఓర్పు ఉండదు, విలువ ఉండదు, విజయం రుచి తెలియదు. ఇది ముగింపు కాదు, ఇది మార్గం మార్చుకునే సంకేతకం. నువ్వు రోజు పాటించవలసిన 7 పాజిటివ్ అలవాట్లు. నెంబర్ 1, ఉదయం లేవగానే నెగిటివ్ వార్తలు చూడకపోవడం. నెంబర్ 2, నీ లక్ష్యం గుర్తు చేసుకోవడం. నెంబర్ 3, నీతో నువ్వు మంచి మాటలు మాట్లాడుకోవడం. నెంబర్ 4, పోలికలు తగ్గించడం. నెంబర్ 5, నిన్న కంటే ఈరోజు 1% మెరుగ్గా ఉండటం. నెంబర్ 6, నెగిటివ్ మనుషుల నుంచి దూరంగా ఉండటం. నెంబర్ 7, నిద్రకు ముందు ఒక మంచి ఆలోచనతో పడుకోవడం. చిన్న అలవాట్లే పెద్ద జీవితాన్ని నిర్మిస్తాయి. నీ జీవితం ఇప్పుడిలా ఉందని నిన్ను నువ్వు తక్కువ అంచనా వేయకు. ఈరోజు నువ్వు విత్తనం మాత్రమే, రేపు చెట్టు అవుతావు. నమ్మకం పెట్టుకో, పని చేయి, పాజిటివ్గా ఆలోచించు. నేను చేయగలను, నేను మారగలను, నా జీవితం నేను మార్చుకుంటాను. ఈ మాటలు రోజూ చెప్పుకో. ఒకరోజు నీ జీవితమే నీ నోరు తెరుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.